క్యాంపు కండక్ట్ చేసినటువంటి కాలనీ ప్రెసిడెంట్ వేణు గారికి ధన్యవాదాలు. అలాగే వారి విన్నపం ఆలకించి మీరంతా ఈ వేదిక ఆలకించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. హోమియో అంటే ఏంటి, జనాల్లో దీని గురించి కొంచెం అవగాహన లేదు, కానీ ఇప్పుడు అవేర్నెస్ చాలా వరకు 50% వచ్చింది, ఇంకా 50% రావాల్సింది ఉంది. అసలు హోమియో అంటే ఏంటి, హోమియోలో ఏ డిసీజెస్ క్యూర్ అవుతాయి, శానిటేషన్ ట్రీట్మెంట్ ఉంటుందని దాన్ని వేస్తే తప్పుతుంది, లేకపోతే మనం డే టు డే వర్క్ కూడా చేసుకోలేము. కాబట్టి అది వాడాలి, అది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ మన హోమియోలో సైడ్ ఎఫెక్ట్ మీకు 100% మా కాదా అని చెప్తాడు, ఎందుకంటే చేసిన దానికి కూడా ఇంకా ఎక్కువ అయిపోద్ది. కాబట్టి దీనికి కూడా మన హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఉంది. లంబార్ స్పాండిలోసిస్ కూడా 1 year 1.5 years కాబట్టి పర్మనెంట్ క్యూర్ అయిపోతుంది. మన హోమియోకి ఇంత అవేర్నెస్ ఎందుకు వచ్చిందంటే ప్రతి డిసీజ్ కూడా ఈవెన్ సైనసైటిస్ ఉంది. సైనసైటిస్ మనం ఏం చేస్తాం తగ్గదు, ఏం చేయాలో దీన్ని వాష్ అవుట్ చేస్తామంట. ఆ వాష్ చేస్తే కొందరికి 6 నెలలు పని చేస్తుంది, 1 year పని చేస్తుంది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకరిద్దరికన్నా అలా అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే సైనసైటిస్ ఇప్పుడు ప్రతి 100లో 50% ఉంది. వాళ్ళు సర్జరీ ఏం చేస్తారైనా క్లీన్ చేస్తారు, క్లీన్ చేస్తే మళ్ళీ వస్తుంటది.
అలా 2 నెలల ముందు ఫ్రీక్వెంట్ గా నిన్న ఒక పేషెంట్ వచ్చిండు. ఇప్పుడు 10 సార్లు చేయించాను సార్, ఎన్నిసార్లు చేయించాలి నేను? చిన్న ఇంట్లో చిన్న డస్టర్ అంటే నెక్స్ట్ నాకు తుమ్ములు ఉప్పు కారడం అంటే స్టార్ట్ అవుతుంది. ఇది అనమాట. జనరల్గా ఏంటంటే ఇటువంటిది కూడా మన దాంట్లో పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుంది. ఇది చూడడానికి సింపుల్ కేసే, కానీ ఏ పని చేయలేము, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అదేవిధంగా కిడ్నీ స్టోన్స్. ఇప్పుడు ఏంటంటే అల్లోపతిలో కిడ్నీ స్టోన్స్ మా దాంట్లో ఒక స్టేజ్ వరకు 8 mm ఉన్నా కానీ పడిపోయి ఒకసారి సర్జరీ చేయరు. కిడ్నీ స్టోన్ ఒకసారి పగలబట్టి తీసేయాలంటే మినిమం 40,000 ఏ కార్పొరేట్ క్లినిక్, ఏ కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళినా, ఇవి నెసర్ కావచ్చు, మన దగ్గర పెట్టారు ఒమ్ని కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదే మన దాంట్లో 4-5 వేలలో పూర్తిగా పడిపోయే అవకాశం ఉంది. అట్లా అనమాట. ఎక్కడ దగ్గర ఉన్నా మన క్లినిక్ అనే కాదు, ఎక్కడ పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. ఇంకోటి థైరాయిడ్ ప్రాబ్లం క్యూర్ లేదు, కాకపోతే లైఫ్ లాంగ్ వాడాల్సిందే. షుగర్, బీపీ ఎలాగనో థైరాయిడ్ ప్రాబ్లం కూడా లైఫ్, దానికి కూడా అంతే. లాస్ట్ 250 mcg లాస్ట్. ఇంకా వాడితే వేరే ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది కాబట్టి తీసేద్దాం ఇలా అన్నాడు. అవన్నీ స్టార్ట్ అవుతుంది. అలా ఒకదానికి ఒకటి అనమాట ఇంటర్లింక్. ఇకపోతే యూరినరీ కంప్లైంట్స్, యూరిన్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, యూరిన్ మంట రావటం, అటువంటి మీరు సింపుల్ చేయాల్సింది ఏమి లేదు. అడిగారు సార్, షుగర్ అనేది మనం టెన్షన్, వాడు కాంపిటీషన్ అయిపోయిన ఇప్పుడు స్కూల్స్ కూడా, స్కూల్కి వెళ్ళాలన్నా వాడి మార్క్స్ వచ్చినాయి నీకు రాలేదు కానీ ఇంట్లో తల్లిదండ్రులు, ఇట్లా వాడిపోయిన స్ట్రెస్ ప్రెజర్ పడుతుంది. ఈ స్ట్రెస్ వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఈ విధంగా తప్ప మిగతాది ఏం లేదు. బీపీ, షుగర్ 2 ఈక్వల్. టెన్షన్, స్ట్రెస్ వల్ల వచ్చే తప్ప డిసీజులు కాదు అవి. ఇవి మాకు ఏం చేత కావట్లేదు, నడవాలంటే కాళ్ళు ఇదవుతుంది. అది కర్నూలు వెళ్ళారు మాకు అది దగ్గర. నాకు ఎక్కువ. 4వది స్కిన్ డ్రైనెస్ ఉంటుంది. ఈ 4 సింటమ్స్ ఉంటే మనము డాక్టర్ని ఇమీడియట్ కలవాలి, లేదంటే డయాగ్నోస్టిక్ సెంటర్ పోయి మనం టెస్ట్ చేయించుకోవాలి. ఆ యాసిడ్ వల్ల పెయిన్ పెరుగుతుంటది, అంటే మటన్ చికెన్ తినొద్దంటాం. దీనికి డాక్టర్ చెప్పినంటే అదేం లేదు. సోరియాసిస్ ఉంది. సోరియాసిస్ చాలా మంది చేపలు తినొద్దు, మటన్ తినొద్దు అంటారు. నేను అయ్యే తినమంటా ముందు. దానికి ఏం సంబంధం లేదు. మెడిసిన్, ఈ మెడిసిన్ వేరు, డిసీజ్ కి పథ్యం వేరు. సోరియాసిస్ కి ఏ పథ్యం చేయాల్సిన అవసరం లేదు. మెంటల్ టెన్షన్ తగ్గించుకుంటే చాలు. రాళ్ళు కదమ్మా, కాల్షియం ఆక్సిలేట్స్ అని చెప్పి మన బాడీలో తయారవుతాయి. అవి దేంట్లో ఉంటాయంటే టమాటాలు ఎక్కువ ఉంటాయి, క్యాబేజీలో ఉంటాయి, ఎగ్ లోపల ఉంటుంది కదా, ఆ ఎగ్గులో ఉంటాయి, ఎల్లో. అందుకని మనం వాటి తినొద్దంటాం. పాలకూర ఈ మళ్ళా తింటే మళ్ళా ఫామ్ అయితే దాని కోసం తప్ప దానికి పథ్యం ఏం లేదు. తోటకూర ఏరే ఆకుకూరలు అన్ని తినొచ్చు, వేరే అన్ని తినొచ్చు. ఈ 4 తినొచ్చు. పాలకూర, టమాటా, లోపల ఎగ్, అది క్యాబేజ్. ఈ పాలకూర అయితే పూర్తిగా కావాలి అండి. ఈ ఎగ్ 5 ఎలా తింటాము. ఈ టమాటా ఏ వెయిట్ లాస్ గురించి హోమియో ట్రీట్మెంట్ అని 75% మన దగ్గర పెరుగుతారు తప్ప హోమియో తగ్గదు. వరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చని నేను చెప్తున్నాను. డాక్టర్ గారు ఇంకేమన్నా మీ డౌట్లు ఉంటే అడగండి. బిలో 20 ఉంటే అది అయ్యే అవకాశం ఉండదు. అబౌవ్ 20 ఉండాలి. అబౌవ్ 20 ఉండాలి. మోటిలిటీ అయ్యి వీరేకన్నా మూవింగ్ ఎక్కువ ఉండాలి. సమాధానాలు చెప్పారు. ఇప్పుడు రివర్స్ అవబోతుంది. అసలు అది రాకుండా ఎలా చేయొచ్చు అనేది నా నుంచి క్వశ్చన్స్ మీకు వస్తాయి, మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఇప్పటిదాకా మీరు డాక్టర్ గారిని బాగా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాను. స్ట్రెస్ వల్ల ఒక మనిషి స్ట్రెస్ లో ఉన్నప్పుడు అతని యొక్క రోగ నిరోధక శక్తి 50% డౌన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు పొల్యూషన్ ఒకటి వాళ్ళకు, సీరియల్ తాగే వాళ్ళకు, ప్రతి వారికి క్యాన్సర్ రాదు. క్యాన్సర్ ఎప్పుడు అటాక్ అయిందంటే వారి యొక్క రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే డౌన్ అయిందో అప్పుడు అటాక్ అవుతుంది. కరెక్ట్ సార్. రోగ నిరోధక శక్తి తగ్గి కొంచెం ఒక వారం రోజుల్లో కొత్తిమీర వచ్చేస్తుంది, మీకు అది చూడగానే మీకే ఉత్సాహం వచ్చేస్తుంది. చేసుకోవాల్సింది దానికి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఇంకా ఏది పెంచుకుంటే మనకి ఉన్న కొంచెం జాగ్రత్తలు ఏమేమి పెంచుకోవచ్చు, తొందరగా పెరిగేవి, సీజనల్, మళ్ళీ ఏదన్నా వాటికి ఏదన్నా పురుగు వస్తేనో లేకపోతే ఏదన్నా చీడ లాంటిది వస్తే ఏం చేయాలి, ఎరువు ఇంకొంచెం బాగా పెరగాలంటే కెమికల్ ఎరువులు కాకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ సభలో సమావేశాలు జరుగుతుంటే మటుకు తప్పకుండా హాజరయ్యి అదొక వ్యాయామంగా కూడా చేసుకోవచ్చు. గాంధీ గారి ఉద్యమము ఖాదీ అనేది
తులసి చెట్టు. సో తులసి చెట్టు అనేది ఒకటి మనం చేసుకుంటే కనుక ఫ్యూచర్ అంతా బాగుంటుంది అనేది సైక్లిక్ ఎఫెక్ట్ మనం తెలుసుకునే విధంగా. తర్వాత ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనే యాంగిల్కి వస్తాయండి. ముందుకొచ్చి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తుంటున్నారు. వారికి అందరు కొద్దిగా చప్పట్లతో స్వాగతం పలకవలసింది. ఇందాక ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఇలాంటివన్నీ మంచి మాట్లాడారు కదా. ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైతే నవ్వుతూ ఉంటారో వాళ్లకు రోగాలు అనేవి రావు. అయితే నేను ఒకసారి ఈ ఫ్రెండ్స్ స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఆ పిల్లలంతా డాన్స్ చేస్తుంటే నన్ను కూడా నెట్టి నాకు డాన్స్ చేసి